మహాభారతంలో కౌరవేంద్రుడైన దుర్యోధనుడు మయసభలో అవమానానికి లోనై అధర్మజూదం శకునితో ఆడించి ధర్మరాజుని ఓడించాడు. పాండవులు తాను విధించిన షరతు ప్రకారం 12 సంవత్సరాలు వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి తిరిగి వచ్చిన తరువాత కూడా సూది మొన మోపినంత స్థలాన్ని కూడా ఇవ్వనని, రాజ్యం వీరభోజ్యమని వారితో యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. యుద్ధంలో తమకు సహాయం చేయమని అటు దుర్యోధనుడు ముందుగా శ్రీకృష్ణుని ఇంటికి వచ్చాడు. తరువాత అర్జునుడు పరమాత్మ సహాయార్థమై వచ్చాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు నిద్రపోతున్నాడు. అప్పుడు పరమాత్మ లేవగానే దర్శించుకునేందుకు శ్రీకృష్ణుని పాదాల చెంత ఎంతో వినయంగా అర్జునుడు కూర్చున్నాడు. కానీ అభిమాన గర్విష్టి అయిన దుర్యోధనుడు శ్రీకృష్ణుడు లీలామానుష స్వరూపమని తెలుసుకొనలేక శ్రీకృష్ణుని శిరసు వెనుక కూర్చున్నాడు. కొద్ది సమయం తరువాత శ్రీకృష్ణుడు మేల్కొని తన పాదాల చెంత శరణు వేడుతున్నట్లుగా ఉన్న అర్జునుణ్ణి ముందుగా చూసి కుశల ప్రశ్నలు వేశాడు. తరువాత దుర్యోధనుణ్ణి పలకరించాడు. వారు వచ్చిన విషయాన్ని గ్రహించిన పరమాత్మ తన సహాయాన్ని 2 భాగాలుగా చేశాడు. తాను ఒక్కడే ఒకవైపు, తన 10,000 మంది సైనికులు ఒకవైపు విభాగం చేసి ముందుగా అర్జునుణ్ణి ఏది కావాలో కోరుకోమన్నాడు. దుర్యోధనుడు తన వద్దకు ముందుగా వచ్చినప్పటికీ తాను ముందుగా అర్జునుణ్ణి చూశాను కనుక అని దుర్యోధనుణ్ణి సమాధానపరిచాడు. తాను ఆయుధాన్ని ధరించనని కూడా ప్రతిజ్ఞ చేశాడు శ్రీకృష్ణుడు. వివేకవంతుడైన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని కోరుకున్నాడు. దుర్యోధనుడు మనస్సులో సంతోషపడి తాను కోరుకున్నదే తనకు వచ్చిందని 10,000 మంది సైనికులను తాను తీసుకుంటానని తెలిపి వెళ్ళిపోయాడు. కురు పాండవుల మధ్య 18 రోజుల కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యింది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో 9వ రోజు యుద్ధంలో భీష్మ పితామహుని యుద్ధ ధాటికి నిర్వీర్యమయ్యాడు అర్జునుడు. రథసారథిగా మాత్రమే ఉన్న శ్రీకృష్ణుడు ధర్మానికి గ్లాని ఏర్పడుతున్నదని తెలుసుకుని అత్యంత ఆవేశంతో ఆయుధాన్ని పట్టనని తెలిపినా తన ప్రతిజ్ఞని కూడా భంగపరచి భీష్మునిపై సుదర్శన చక్రాన్ని తీసుకుని సంహరించడానికి రథం నుంచి ఒక్కసారి సింహం వలె దుమికాడు. అప్పుడు భీష్ముడు తన రథం నుంచి దిగి పరమాత్మని శరణు వేడి సంహరించమన్నాడు. శ్రీకృష్ణుడు లీలామానుష విగ్రహస్వరూపుడైన సాక్షాత్ ఆ నారాయణుడిని తెలిసిన భీష్మ పితామహుడు ధర్మానికి హాని కలిగితే తన ప్రతిజ్ఞని కూడా ఉల్లంఘిస్తాడని, సుదర్శన చక్రాన్ని అధర్మాన్ని రూపుమాపటానికి ఆ శ్రీకృష్ణ భగవానుడు ప్రయోగించాడని ఈ సన్నివేశం ద్వారా తెలిపాడు. ఈలోగా అర్జునుడు శ్రీకృష్ణుని పాదాలు పట్టుకుని తన ప్రతిజ్ఞని గుర్తు చేసి శ్రీకృష్ణుణ్ణి వెనుకకు తీసుకుని రథంలోకి వచ్చాడు. తరువాత రోజు భీష్ముని ద్వారానే తన మరణ రహస్యాన్ని తెలుసుకున్న పాండవులు భీష్ముణ్ణి తదుపరి సంగ్రామంలో కౌరవులందరినీ సంహరించి రాజ్యాన్ని దక్కించుకున్నారు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సహాయ సంపత్తితో.